నమస్తే, నా పేరు జ్యోతి వలబోజు. అంటే అవసరం అన్నీ నేర్పించేస్తుంది కదా, సో అలా వంటలు కూడా వచ్చేసాయి అనమాట. ఉత్తరాలన్నీ కలిపి ప్రియమైన నీకు అని ఒక బుక్ లాగా చేశాను. నేను ఎక్కువగా మహిళలకే నేను సపోర్ట్ చేస్తుంటాను. What inspires you every day to write a book, and what are some of the challenges that you have faced as a woman entrepreneur? ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరండి. నాకు మొదటి నుంచి కూడా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, నాకు తెలియతే చెప్పే వాళ్ళు ఉన్నారు, కానీ ఇన్స్పిరేషన్ అంటూ ఎవరు లేరు నిజం చెప్పాలంటే. నాకు నేనే ఇన్స్పిరేషన్ అండ్ నాకు నేనే పోటీ. ఎందుకంటే ఒకరిని చూసి నేర్చుకోవడం కాదు, సొంతంగా నేర్చుకొని దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం అనేది నాకు అలవాటు అయిపోయింది. మొదటి నుంచి కూడా ఎవరి మీద ఆధారపడి ఉండకుండా నేర్చుకోవాలి, ఏదైనా కష్టమైన పనైనా నేర్చుకుంటే అదే వస్తుంది అని చెప్పి చేస్తూ వచ్చాను. ఛాలెంజెస్ అంటే నాకు ఈ రంగంలో రావడం కొత్త, మహిళలు ప్రచురణ రంగంలో పబ్లిషింగ్లో రావడం కొత్త కాబట్టి నాకు మరి ఎక్కువ కష్టాలు ఏమీ కాలేదు. అందరూ సపోర్ట్ చేశారు, బుక్ షాప్స్ వాళ్ళు కానీ, పబ్లిషర్స్, ప్రింటర్స్ అండ్ సీనియర్ రైటర్స్ కానీ అందరూ నాకు టెక్నికల్గా కానీ అదర్వైజ్ కానీ చాలా హెల్ప్ చేశారు. అండ్ నాకు కష్టాలు ఏమీ రాలేదు, ఇంతవరకు రాలేదు. అంటే పోటీలో కానీ, పోటీ అనేది పెట్టుకుంటేనే మనకి ప్రాబ్లమ్స్ అవుతాయని నేను అనుకుంటాను. Ma'am, how do you conceptualize the book production from the quality to the cover pages to the entire concept that the book contains? బుక్ పబ్లిష్ చేయాలంటే రైటరు తన కంటెంట్, వాళ్ళు రాసిన కథలు కానీ, నవల కానీ టైప్ చేసన్నా ఇవ్వచ్చు, చేత్తో రాసన్నా ఇవ్వచ్చు, ప్రింట్ అయింది కూడా ఇవ్వచ్చు. అవన్నీ నేనేం చేస్తానంటే ప్రింట్ అయింది చేత్తో రాసిన ఇస్తే నేను టైపింగ్ చేంజ్ చేసి ప్రూఫ్ చేసి డిజైనింగ్ చేపిస్తాను అనమాట. ఇన్ని రోజులు నేను బయట చేయించాను, కానీ రీసెంట్గా ఏంటంటే బయట వాళ్ళతో చేయిస్తుంటే మన టైం ఎక్కువ అవుతుంది, ట్రబుల్ ఇస్తున్నారని చెప్పేసి సొంతంగా నేనే డిజైన్ పేజ్ మేకప్ డిజైనింగ్ అంతా చేసుకుంటున్నాను. కవర్ డిజైన్ వచ్చేసి ఏంటంటే రైటర్కి నచ్చినట్టుగా, వాళ్ళు కొంతమంది ఏమో ఆర్టిస్ట్తో వెళ్తానంటారు, కొంతమంది నెట్లో ఉన్న ఇమేజ్తో చేద్దామంటారు, కొంతమంది వాళ్ళ ఫొటోసే చేద్దామంటారు. దానికి తగ్గట్టు నేను గైడ్ చేస్తాను వాళ్ళని. గైడ్ చేసి పుస్తకం అందంగా ఉండాలి అండ్ క్వాలిటీ దగ్గర అయితే నేను మొదటి నుంచి కూడా తగ్గలేదు. ఎప్పుడు కూడా నేను వాళ్ళు తగ్గించండి అంటే నేను తగ్గించను అని చెప్పేసి వదిలేసుకున్న కూడా ఉన్నాయి పుస్తకాలు. సో ఫస్ట్ బుక్ అనేది 1 బుక్ నాది కదా, అప్పటి నుంచి ఇప్పటికి సేమ్ క్వాలిటీ. సో అందరికి అండ్ ప్రూఫ్ వచ్చేసి నేనే చేసుకుంటాను, తెలుగులో కదా, తప్పులు లేకుండా మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో నేను చేసిన వర్క్కి నేను 80% గ్యారంటీ ఇస్తాను, ఇన్ని తప్పులు 80% తప్పులు లేవని. సో కొన్ని మిస్ అవుతాయి, అవి మళ్ళీ నేను చేసినప్పుడు రైటర్ కూడా ఇస్తాను, రైటర్ కూడా చూస్తారు. చూసిన తర్వాత అప్పుడు ఫైనల్ ప్రింట్కి వెళ్తాను. రైటర్ ఓకే అన్న తర్వాత నేను ప్రింట్కి పంపిస్తాను. అంటే పుస్తకము పబ్లిషింగ్ సర్వీస్ మోస్ట్లీ వాళ్ళని గైడ్ చేయడం, రాయించడము, బట్ అంతా వాళ్ళ రైటర్ ఎలా కావాలంటే అలా చేయించడం నా పని అనమాట. తర్వాత వాళ్ళకు ఎన్ని కాపీస్ కావాలంటే అన్ని ప్రింటింగ్ చేసేసి వాళ్ళ రైటర్స్కి తర్వాత నేను రివ్యూస్కి కూడా పంపిస్తాను, పత్రికలకి. తర్వాత షాప్స్ ఉన్నాయి, 1-2-3 షాప్స్కి ఇస్తాను. ఇచ్చిన తర్వాత మిగిలిన బుక్స్ అన్ని రైటర్ పంపిస్తాను. ఆ సేల్స్ అంతా కూడా రైటర్కే ఉంటాయి. నా సర్వీస్ ఛార్జెస్ నేను తీసుకుంటాను కాబట్టి రైటర్కి ఏది టెన్షన్ ఉండదు అనమాట. నా పుస్తకాలు సేల్స్, కాపీ రైట్స్ అంటే ఏ ఇష్యూస్ ఉండవు. వాళ్ళ పుస్తకాలే, డబ్బులు వాళ్ళవే, పుస్తకాలు కూడా వాళ్ళవే అనమాట. సో వాళ్ళు కోరినట్టుగా చేసి వాళ్ళు ఎన్ని కావాలంటే అన్ని కాపీస్ వేసి పంపిస్తాను. సో నేను ఇంకోటి కూడా ఏంటంటే పుస్తకాలు కోసము, దీని వర్క్ కోసము నాకు రైటర్ వచ్చి నన్ను కలవాల్సిన పని కూడా లేదు. వాళ్ళు ఫోన్ ద్వారా, మెయిల్ ద్వారా వాళ్ళ కంటెంట్ పంపించేసి ఫోన్లో మాట్లాడి నాకు ఇలా కావాలి అలా కావాలని చెప్పేస్తే, నాకు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు కాల్ చేసి అవైలబుల్ ఉండాలి. నాకు అవైలబుల్ ఉండి అదని చేసినప్పుడు బుక్ రెడీ అయిపోయి వాళ్ళు పుస్తకాలు ఇంటికి చేరుతారు. అలా నాకు పుస్తకాలు చేయించుకొని నన్ను కలవని రైటర్స్ కూడా చాలామంది ఉన్నారు ఇప్పటికీ. సో నేను అదే చెప్తాను, మీరు ఎంత కష్టపడి నా దగ్గర రావాల్సిన పని లేదు, మీరు మెయిల్లో పెట్టండి, అదొక్కటి వస్తే చాలు, మెయిల్లో పెట్టండి. కొంతమందికి మెయిల్ చేయడం కూడా రాకపోతే వాట్సాప్లో పెడుతున్నాను. ఇప్పుడు వాట్సాప్ కొంచెం యూస్ చేస్తున్నారు కాబట్టి వాట్సాప్లో పంపిస్తారు, మెయిల్ చేస్తారు. ఇవన్నీ కలిపి మొత్తం బుక్ లాగా ఫార్మాట్ చేసేసి ప్రింట్ అయిన తర్వాత వాళ్ళకి పంపిస్తాను, క్వాలిటీ చెడకుండా, బెస్ట్ క్వాలిటీ. అది అఫోర్డబుల్, వాళ్ళకు తగిన ధరలో, వాళ్ళు మరి ఎక్కువ కాస్ట్ కూడా పెట్టకుండా వాళ్ళు ఎంత చేయగలుగుతారో అంతలోనే చేయించి ఇస్తాను నేను. Ma'am, I've also heard that you're an expert in cookery and we have a book here. So can you also talk about some of, can you brief something about your, cooking expertise that we know nothing of yet? Yeah, sure. వంటలు అంటే నిజం చెప్పాలంటే పెళ్లి వరకు నాకు వంట చేయడం రాదు. అంతవరకు మా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని, కానీ నా అంతలో నేను వంట చేయడం అనేది రాదు. ఓన్లీ టీ పెట్టడం వచ్చు. బట్ అలాగే చేస్తూ కింద మీద పడి పెళ్ళైన తర్వాత వంటలు చేస్తూ ఒక్కొక్కటి నేర్చుకున్నాను. అంటే అవసరం అన్నీ నేర్పించేస్తుంది కదా, సో అలా వంటలు కూడా వచ్చేసాయి అనమాట. అండ్ ఎక్కువగా నేను ఎక్కడైనా బుక్ ఎగ్జిబిషన్ వెళ్ళినా, ఎక్కడైనా వేరే ప్లేసెస్, యాత్రా స్థలాలకు వెళ్ళినా అక్కడ నేను ఎక్కువ వంటల పుస్తకాలు, నావల్స్ కొనేదనమాట. అంటే చేసేది అంతగా కొన్నాను కదా అని చేసేదాన్ని కాదు, సో కొనేదాన్ని, కొన్ని చేసేదనమాట. సో తర్వాత ఏమైందంటే బ్లాగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత వంటలు ఒక్కొక్కటి రాయడం మొదలుపెట్టాను అనమాట.
ఫొటోస్ ముందు కెమెరా లేకుండింది, నెట్ నుంచి తీసుకున్నాను. తర్వాత నా కెమెరా తీసుకున్న తర్వాత నేనే వంట చేసి ఫొటోస్ తీసుకొని బ్లాగ్ నుంచి వెబ్సైట్ నుంచి ప్రింట్ మీడియాలో రాయడము, అదంతా రాస్తూ అంటే ప్యాషన్, రాయడము వంటలు చేయడం రెండింటి మీద ప్యాషన్ పెరిగింది బాగా. సో మీ ప్రింట్లో కూడా చాలా ఆర్టికల్స్ రాశాను. మోస్ట్లీ ఏంటంటే ఇప్పుడు టీవీ ఛానల్స్లో కూడా కొన్ని షోస్ చేశాను. అవన్నీ ఎక్కువగా తెలంగాణ వంటలకి నేను ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఎందుకంటే తెలియాలి ఎక్కువ మందికి, నాకు వచ్చు అని గొప్ప కాదు, ఈ వంటల గురించి చాలా మందికి తెలియాలి అని చెప్పేసి అవి ఎక్కువ ప్రిఫర్ చేశాను. ఆవకాయలు, తెలంగాణ ఆవకాయలని కానీ, తెలంగాణ స్నాక్స్, సో పండగలకు చేసేవి. ఇప్పుడు ఏ పండుగ అయినా ఆ పండగకి దసరాకి ఏం చేస్తాము, హోలీకి ఏం చేస్తాము, ఉగాదికి ఏం చేస్తాము, ఇవన్నీ కూడా వంటల ఆర్టికల్స్ రాసేదనమాట. అలా చేస్తూ ఏమైందంటే ఒకసారి తెలంగాణ వంటల బుక్స్ వచ్చిన తర్వాత 2015లో మన తెలంగాణ ఫార్మేషన్ డే, ఫస్ట్ ఫార్మేషన్ డే అప్పుడు నోవోటెల్ హైదరాబాద్ వాళ్ళ దగ్గర ఫుడ్ కన్సల్టెంట్గా చేశాను. ఒక 1 వీక్ రోజు తెలంగాణ వంటలు చేయించడం అంట వాళ్ళ షెఫ్స్తోనే చేయించేసేస్తే వాళ్ళు ఈవినింగ్ డిన్నర్కి అనమాట. సో అట్లా 1 వీక్ చేసాము. 1 వీక్ చేసిన తర్వాత బాగా సక్సెస్ అయింది. ఎందుకంటే అన్ని ట్రెడిషనల్ వంటలు, మేము ఇంట్లో చేసుకునే వంటలు, హోటల్స్ వంటలు కాదు. హోటల్లో వంటలు అంటే మిక్చరు వాళ్ళ ప్రాసెస్ అంతా వేరే ఉంటుంది, ఆయిల్ అని మసాలా అని. సో నేను చేసేది మాత్రం నేను ఇంట్లో ఎలా చేస్తాను అలాగే అనమాట. సో అది చాలామందికి నచ్చినాయి, ఎందుకంటే సేమ్ ఇంట్లో తిన్నట్టుగానే ఉన్నాయి అని చెప్పేసి. సో నేను ఉన్నది అందుకే కదా అని చెప్పాను అనమాట. అలా మళ్ళీ ఇంకోసారి 2019లో వచ్చేసి రాయలసీమ రుచులు వాళ్ళ దగ్గర కూడా 10 days ఇలాగ తెలంగాణ ఫుడ్ కన్సల్టెంట్గా చేసి తెలంగాణ వంటలన్నీ నేర్పించాను అనమాట. నేర్పించలేదు నేను, వాళ్ళకి చేయించేస్తే వచ్చిన వాళ్ళు తిన్నారనమాట. ఎందుకంటే నేను చాలా నా బుక్ కోసం సిటీలో చాలా తిరిగాను నేను. తెలంగాణ వంటలు అన్ని, తెలంగాణ పేరుతో ఉన్నా కూడా తెలంగాణ వంటలు అన్నీ లేవు, ఒక 2-3 ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి. అన్ని మళ్ళీ ఆయిల్ అవి ఫ్రైడ్ అట్లా బాగాలేదు, నచ్చలేదు నాకు. సో వీళ్ళ దగ్గర మాత్రం సేమ్ ఇంట్లో చేసినట్టుగా చేసాం. అదే నాకు తర్వాత ఈ మంచి పేరు ఇచ్చింది అనమాట. How do you take into confidence the budding writers who are still struggling to write into trusting your publishing brand? నేను పత్రిక నడిపిస్తూ కూడా అండ్ పుస్తకాలు పబ్లిషింగ్ ఇవన్నీ చేస్తూ కూడా ఏంటంటే కొత్తగా రాయాలనే వాళ్ళు చాలామంది వస్తున్నారు ఇప్పుడు. అంటే ఇంటర్నెట్ ద్వారా కొత్త రైటర్స్ అందరూ ముందుకు వస్తున్నారు అనమాట. వాళ్ళు రాసింది చదవడానికి ఒకరు ఉన్నారు అని. లేకపోతే ఇంతకుముందు ఏమో ప్రింట్ అయితే ఆ ప్రింట్ వాళ్ళు అన్నీ వేస్తారు, వేయరు. కానీ బ్లాగ్స్ కానీ ఫేస్బుక్ ఏదైనా కూడా వాళ్ళు రాసింది మనసులో ఉన్న ఆలోచనలు కానీ వంటలు కానీ ఏదైనా విషయం మీద రాస్తే ఏంటంటే చదివే వాళ్ళు ఉన్నారు, చదివి కామెంట్స్ పెడితే రెస్పాన్స్ వస్తుంది, బాగుంటుంది. సో అలా అందులో మనకు తెలుస్తుంది ఎవరు బాగా రాయగలరు అని. వాళ్ళని ఏం చేస్తానంటే నేను విడిగా సపోర్ట్ చేసి రాయండి, నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి మ్యాగజైన్కి రాపిస్తాను. మరి తర్వాత అలాగే కథలు కూడా రాయిస్తాను అనమాట. అలా కథలు రాయించి నేను కరోనా టైంలో అందరూ డల్గా ఉన్నారు, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి ఓన్లీ ఉమెన్ రైటర్స్ వాళ్ళతో పర్సనల్గా మాట్లాడి, పబ్లిక్గా కాకుండా పర్సనల్గా మాట్లాడి 111 మంది 111 ఉమెన్ రైటర్స్ ఫ్రమ్ 3 generations, నాకంటే ముందు తరం వాళ్ళు, నా తరం వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు అందరితో కథలు రాయించి బుక్ చేశాను, కథాకేలి అని. సో అది కూడా బాగా మంచి కథలు వచ్చినాయి. ఎందుకంటే కథలు వాళ్ళు రాసిస్తారు, అవి పర్ఫెక్ట్ ఉండవు. అది నేను సరిచేసి కరెక్షన్ దిద్ది అడిషన్ ఏదైనా చేసి ఒక పుస్తకంలో వేస్తే చాలా సంతోషపడ్డారు. కొత్త వాళ్ళు కదా, వాళ్ళకి పెద్ద పెద్ద రైటర్స్తో వాళ్ళ పక్కన మా పేరు కూడా ఉంది అని చెప్పేసి ఆ కరోనా టైంలోనే ఎన్నో జాగ్రత్తలు తీసుకొని రిలీజ్ ఫంక్షన్ కూడా చేశాను అనమాట హైదరాబాద్లోనే. చాలామంది వచ్చారు, ఏం ప్రాబ్లం కాలేదు. లైవ్ టెలికాస్ట్ పెట్టేస్తాను. దాన్ని లైవ్ పెట్టేస్తే ఏమైందంటే రాని వాళ్ళు, వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు లైవ్ చూసేశారు. సో అది బాగా సక్సెస్ అయింది. దాని తర్వాత ప్రియమైన నీకు అంటే ఇంతకుముందు నేను మ్యాగజైన్ నా పత్రిక మాలిక తరఫు నుంచి కథలు, పద్యాలు అన్నీ చేశాను కదా, కవితలు. సో నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఉత్తరాలు, ఇప్పుడు ఈ మెయిల్, ఫోను, వాట్సాప్లు వచ్చిన తర్వాత రాయడం మానేశారు చాలామంది, 90%. ఆ ఉత్తరాలు మెయిల్స్ కూడా ఆఫీస్ వాళ్ళు చేసుకున్నాం, మిగతా కూడా మెయిల్స్ కూడా తగ్గిపోయినాయి వాట్సాప్ వచ్చాక. సో అందుకని ఏంటంటే ఉత్తరాలు రాయండి అన్నాను. ఇప్పుడు మీరు ఒక కథ ఉన్నది, కథని ఉత్తరంలాగా రాయండి, మీ ఎవరికైనా రాయండి, నేను ఏమి ఎడిట్ చేయను, మీరు రాయండి అని చెప్పేసి రాయించాను. అందులో కూడా చాలామంది రాయడం అలవాటు లేని వాళ్ళు కూడా రాశారు. అది 180 మంది రైటర్స్ అయ్యారు. సో దాంతో ఉత్తరాలన్నీ కలిపి ప్రియమైన నీకు అని ఒక బుక్ లాగా చేశాను. అది కూడా మంచి మంచి ఉత్తరాలు. అందులో నేను రాసిన ఉత్తరం గురించి నేను చిన్న మాట చెప్తాను. నేను ఉత్తరం రాసింది చీరల విలునామా. అందరూ ఆస్తుల గురించి విలునామా రాస్తారు, అన్నీ చేస్తారు, కానీ లేడీస్ అందరికీ ఉన్న ప్రాబ్లం అనొచ్చు, చీరలు ఉన్నాయి, సో వాళ్ళు పోయిన తర్వాత ఏంటి వాటి సంగతి,
ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు బంగారం ఉంది, సామాన్లు ఉన్నాయంటే కొడుకులు, కోడళ్ళు అందరూ పంచేసుకుంటారు ముందుకొచ్చి. కానీ చీరలు తీసుకోరు. ఎందుకంటే ఇప్పుడు చీరలు కట్టట్లేదు. అండ్ నేను కట్టిన చీరలు వాళ్ళకి నచ్చుతాయి, నచ్చవు. సో, అప్పుడు నా చీరలు ఇంత ఇష్టంతో నేను కొనుక్కున్నాను. ఒక్కొక్క చీర ఒక్కొక్క స్టోరీ చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు పెట్టారని, వీళ్ళు ఇచ్చారని, నా ఫలానా పండగకి కొనుక్కున్నా, ఫలానా పుట్టినరోజు కొనుక్కున్నాని ఎన్నో విశేషాలు ఉంటాయి ప్రతి చీరకి. అందరు చాలామంది లేడీస్‌కి. సో, ఆ చీరలన్నీ ఏం కావాలి? చెప్పి ఆలోచన వచ్చేసేసి అది ఉత్తరంలాగా రాశానమాట. సో, అట్లా మంచి మంచి ఉత్తరాలు ఒక ఆవిడైతే కోవిడ్‌కే రాసింది ఉత్తరం. ఏంటి ఇలా అన్నీ వేద పనులు చేస్తున్నావు, వ్యాక్సిన్ అని అదని కొంచెం సరదాగా రాశాను. చాలా మనసుకు తట్టే ఆలోచనలతోని చాలా మంచి పుస్తకం వచ్చింది. దాని తర్వాత వచ్చేసి ఇంకా అందరూ ఏంటంటే కొత్తగా రాస్తున్నారు కదా, మేడం మళ్ళీ చేయండి ఎవ్రీ ఇయర్ మేము రాస్తామంటాం. సరే అని చెప్పేసి నాకు కష్టం అవుతున్నా కూడా చేశాను. పిల్లలు చెప్పిన పాఠాలు ఇప్పుడు కథలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మనం పిల్లలకు పాఠాలు చెప్పాలంటే వాళ్ళు వినే స్థితిలో లేరు. సో, పిల్లలకు కథలు చెప్పే కన్నా పిల్లల నుంచి మనమేం నేర్చుకున్నాం, పిల్లలు చెప్పిన పాఠాలు అని వాళ్ళ ద్వారా పెద్దలు ఏం నేర్చుకున్నారు అనే విషయాల మీద కథలు రాయించాను లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ఒక వచ్చేసి అంటే గుర్తుకొస్తున్నాయని పాత మెమరీస్ మంచివైనా చెడువైనా వాటిని కథలు లాగా రాయమన్నాను. సో, బుక్ తయారవుతుంది. మేబీ నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తాను. సో, ఇట్లా నేను ఇది చేసేది ఎందుకంటే ఏదో లాభాల కోసము పేరు కోసం కాదు, రాసే వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ముఖ్యంగా కొత్తగా రాస్తున్న వాళ్ళకి ఎందుకంటే ఈ కొత్తగా రాస్తున్న రైటర్స్కి వాళ్ళకి వాళ్ళకి చోటు ఇవ్వరు, పత్రికల్లో కానీ ఎక్కడ కానీ ఆ పక్కన పడేసేస్తారనమాట. బాగున్నాయా లేదని కూడా చూడరు. వీళ్ళెవరో ఏంటో ఏ ఊరు నుంచి వచ్చారో మనకు తెలియదు అని చెప్పేసి పక్కన పడేసేసి ఉన్నాయి. నాకు కూడా అయింది స్టార్టింగ్లో, ఇప్పుడు కాదు కానీ స్టార్టింగ్లో నాకు కూడా అయింది. అసలు కేర్ చేయరన్నమాట, ఎంకరేజ్ చేయరు. సో, వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ ఉండాలని చెప్పేసి నేను రాస్తున్నాను. మంచి మంచి రైటర్స్ తయారవుతున్నారు. అంటే నేను ఎక్కువగా మహిళలకే నేను సపోర్ట్ చేస్తుంటాను. వాళ్ళకి ధైర్యంగా వెళ్ళి ఎవరైనా కలవడము చేయడం కూడా కష్టం. సపోర్ట్ అడగడం కానీ, ఆ సపోర్ట్ అడగడానికి వెళ్ళినా కూడా సేఫ్టీ గురించి కూడా ముఖ్యం కదా. సో, అందుకని వాళ్ళకి ఎక్కువ నేను ఇంపార్టెన్స్ ఇస్తుంటాను. బుక్స్ కానీ, మ్యాగజైన్ కానీ, ఏదైనా కానీ. What are some of the notable awards and achievements that you have received that you like to talk about? అవార్డ్స్ అవన్నీ కూడా చాలా వచ్చినాయండి. ఫస్ట్ ఎక్కువ పెద్దగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశిష్ట మహిళా పురస్కారం పబ్లిషర్గా వచ్చింది 2019లో. సో, తర్వాత అపురూప అని డాక్టర్ అమృతలత గారు ఇచ్చింది. అక్షజ్ఞ పబ్లిషర్స్ రీసెంట్గా వచ్చినాయి. లాస్ట్ ఇయర్ పబ్లిషర్గా 5 అవార్డులు వచ్చినాయి నాకు. నవసాహితి. సో, ఇట్లా నేను అవార్డ్స్ వచ్చినవన్నీ కూడా ఏంటంటే జెన్యున్గా వచ్చినాయి, గుర్తించి వచ్చినవి. కాబట్టి నేను డబ్బులు ఇచ్చి రికమెండేషన్ చేసుకొని ఎప్పుడు తీసుకోలేదు, నాకు ఇష్టం ఉండదు. నాకు వస్తాయి, నాకు అర్హత ఉంది అంటేనే నేను అవార్డుకు అప్లై కానీ డబ్బులు కట్టి తీసుకోవడం మాత్రం ఎక్కడా జరగలేదు. సో, వచ్చినవి కూడా ఏంటంటే ఈ అవార్డులు రావడం అనేది గర్వం పెంచదు, గొప్ప అని కాదు, ఇంకా బాధ్యతను పెంచుతుందని నేను అనుకుంటాను. ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి ఇంకా నాకు పనులన్నీ. ఎందుకంటే అందరి దృష్టి నా మీద ఉంటుంది కాబట్టి ఇంకా మంచిగా చేయాలి వర్క్ అని చెప్పేసి నేను అనుకుంటాను. So much, Jyoti garu. It was wonderful talking to you, and this is Ankita signing off. Thank you, Ankita, and High Vis TV. Thank you so much, ma'am.